ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఆయన మనల్ని తన యొక్క రెక్కలలో దాచి భద్రపరిచారని ప్రతినిత్యం ప్రతిరోజు కృతజ్ఞతాపూర్వకంగా ఆయన యొక్క నామాన్ని మనం స్తుతించి గణపరచవద్దులమై ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. సో ఈ యొక్క దినపు అభిషేక వర్తమానం దేవుని యొక్క లేఖనంలో ప్రారంభంలోని మనం గమనించినప్పుడు ఆదికాండంలో సృష్టిని దేవుడు మళ్ళా నూతన పరచుచున్న వేళలో జలములన్నీ ఒక చోట కూర్చబడునుగాక అంటూ ఆయన పలికాడు. ఆరిన నేలకు జలములకు వేరు చేశాడు. జలములను సముద్రాలు మహాసముద్రాలని విభజించబడింది. అలాగే ఆరిన నేలను భూమి అని పిలవటం జరిగింది. సో ఈ యొక్క సముద్రాలలో దేవుడు సముద్రములు జలములు వాటి జాతుల ప్రకారము ప్రతి రకములైనటువంటి జలచరములను దేవుడు తన మాట చేత కలిగింపచేశాడు. సో ఆ యొక్క జలచరాలలో అత్యధికమైనవి చాలా పెద్దవి, చిన్నవి మొదలుకొని పెద్దవి వరకు కూడా అందులో ఇప్పటికీ కూడా మనం కొన్ని విషయాలు కొన్ని అయితే మనకు తెలియవు, కొన్నిటిని మనం వింటున్నాం, చూస్తున్నాం యూట్యూబ్లలో వాటిలో కొన్నిటి గురించి, కొన్ని రకాల గురించి అస్సలు మనకు తెలియని కూడా తెలియదు. సో అలాగా దేవుడు అనేక విధాలైనటువంటి జలచరాలని ఆయన కలుగు చేశాడు. దేవుని బిడ్డలారా, వాటిల్లో మనం గమనించినప్పుడు ఆ యొక్క గొప్ప మత్స్యము అని ఉంది కదా, గొప్ప మత్స్యం, ఇంగ్లీష్లో దాన్ని తిమింగలాలు అని రాయబడింది. సో గొప్ప మత్స్యాలు కూడా అవి ఆ సముద్రంలో, ఆ యొక్క నీళ్ళల్లో దేవుడు వాటిని అలాగా కలుగు చేశాడు తన నోటి మాట మహత్తు చేత. సో ఆ గొప్ప సముద్రాల్లో గొప్ప చేపలు ఏ విధంగా, గొప్ప తిమ్మింగలాలు ఏ విధంగా సంచరిస్తున్నాయో, సో వాటిని గురించిన లేఖనాల్లో మనం గమనిస్తే ఒకానొక రోజున దేవుని దాసుడే, ప్రవక్తగానే పిలువబడినటువంటి వ్యక్తే, కానీ అవిధేయుడైనటువంటి ఆయన యొక్క జీవితాన్ని దేవుడు ఎలా నడిపించాడు. ఆ ఓడలో నుండి ఎత్తే వాళ్ళు యోనాను సముద్రంలో పడేస్తే గొప్ప మత్స్యమునకు ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఆ మత్స్యము ఆ వ్యక్తిని మింగి ఆ వ్యక్తి చేరవలసిన గమ్యస్థానానికి తీసుకెళ్లేంత వరకు ఆ యొక్క యోన సముద్రపు గర్భంలో ఉన్నటువంటి ఆ గొప్ప మత్స్యము ద్వారానే ఆయన ఆ యొక్క ప్రాంతానికి చేరుకున్నాడు. సో ఈ రోజున మనం గమనించాల్సినటువంటి విషయం, దైవజనుడైనటువంటి పౌలు జీవితాన్ని మనం గమనించినప్పుడు ఆయన అంటాడు, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృపై ఉన్నాను అన్నాడు. అంటే ఆ కృపకు హద్దు లేదు, అంతము లేదు. హద్దులు లేవు, కృపకు అంతము లేదు. కృప మన జీవితంలో ఎంత అత్యధికంగా ఉంటుందో మనం అంతగా దేవుని ద్వారా గొప్ప బలమును శక్తిని కలిగిన వారమై, దేవుడు మనల్ని ఎందు నిమిత్తమైతే ఆయన మనల్ని నిర్మించాడో ఆ ఉద్దేశాలను మనం నెరవేర్చగలిగిన వారం అవుతున్నాం. సో గొప్ప మత్స్యము, గొప్ప ఆ యొక్క చేపలు, ఆ యొక్క తిమింగలం యోనాను మింగేసి యోనాను చేరవలసిన గమ్యస్థానానికి తీసుకుని వెళ్ళి చేర్చినట్లుగానే ఈ అత్యధికమైన కృప కలిగిన వ్యక్తిగా సేవకుని మనం చూస్తున్నాం. సో ఈ సేవకులు, అత్యధికమైన కృప కలిగిన వ్యక్తులు బలహీనులైన వారిని తమలో భద్రపరుచుకొని, తమలో వారిని చేర్చుకొని, వారి జీవితాల్లో యొక్క పరిస్థితులన్నిటి కూడా భరిస్తూ వారిని ప్రభు యొక్క రాజ్యంలో చేర్చేంత వరకు ఉపయోగిస్తూ ఉంటారు. ఈ విషయంలో దైవ సేవకులను గురించిన విషయాలని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. సో ప్రతి దైవజనుడు, ప్రతి దైవ సేవకురాలు ఎలాగ ఉండాలంటే గొప్ప మత్స్యంలాగా ఉండాలి. అంటే అత్యధికమైనటువంటి లోతైనటువంటి నీళ్ళలోనే ఆ మత్స్యాలు మనం చూస్తాం. ఎక్కడ పడితే అక్కడ మనం చూడలేం. గొప్ప తిమింగలాలు ఎక్కడ పడితే అక్కడ మనకు కనబడవు. లోతుల్లోనే ఆ తిమింగలాల్ని మనం చూస్తాం. చాలా పెద్ద తిమింగలాలు. ఆలోచించండి, యోనా దాని కడుపులోకి వెళ్ళిపోయాడు, 3 రోజులు సజీవుడిగా ఉన్నాడు. ఆలోచిస్తే ఎంత గొప్ప అద్భుతమైన కార్యం. ఆ తిమింగలాలు ఎంత పెద్దవో. సో అత్యధికమైనటువంటి కృప చేత, అత్యధికమైనటువంటి బలము చేత మనము సేవకులుగా మనం ప్రతి విశ్వాసిని ప్రభు యొక్క రాకడలో చేర్చేంత వరకు ఆ విశ్వాసిని మనలో వారు లోబడి మన ఎద్దుకు వచ్చినప్పుడు మనం వారిని లోపలికి చేర్చుకొని మనము ప్రభు రాజ్యంలో వారు కనబడేంత వరకు వారి కొరకు మానక ప్రార్థన చేస్తూ, విజ్ఞాపన చేస్తూ,
దావీదుడు పౌలు గారు అంటారు కదా, నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకున్నాను అంటాడు. సో ఆ విధంగా ప్రతి వ్యక్తిని, ప్రతి సంఘమును హృదయములో, గుండెలలో దాచుకొని ఎవడైనా తొట్టుపడినా నాకు మంట కలగదా అంటాడు. సో ఈ విధంగా సేవకుడు ప్రతి వ్యక్తి యొక్క భారాన్ని భరిస్తూ ఒక గొప్ప తిమింగలం, గొప్ప మహాసముద్రాల్లోనే అవి జన్మిస్తున్నాయి, వాటిల్లోనే జీవిస్తున్నాయి. తద్వారా ఆ యొక్క బలమును, శక్తిని కలిగినవిగా అవి ఎదుగుతూ ఉన్నాయి. ఆ విధంగానే మన జీవితంలో సేవకులందరూ మనం ఈ విధంగా గమనించాలి. అత్యధికమైన కృప కలిగినటువంటి సమయంలోనే మనము అనేక విశ్వాసులకి, అనేక కుటుంబాలలో, సంఘాలలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి మనం ఒక తండ్రిగా, తల్లిగా వారిని మనం లోపల దాచుకొని వారిని మనం బలపరిచి ప్రభు యొక్క రాకడలో ఆయన ఎదుట నిలబెట్టేంత వరకు మనం వారికి తోడై ఉండి నడిపిస్తాం. కనుక సేవకులైనటువంటి మనము ఈ రోజున ప్రత్యేకంగా గొప్ప తిమ్మింగలముగా, ఆ గొప్ప తిమ్మింగలానికి గొప్ప జలముల్లోనే స్థానం ఉంటుంది. ఆ గొప్ప జలమే కృపకు సాదృశ్యం. అత్యధికమైన కృప వలన, అత్యధికమైన కృప అని దేవుని యొక్క లేఖనంలో కూడా రాయబడింది. కనుక ప్రతి సేవకుడు అత్యధికమైన కృప కలిగి ఉండాలి. అలాగే ప్రతి విశ్వాసి కూడా అత్యధికమైన కృప కలిగి ఉండాలి. అత్యధికమైన కృపతోనే కుటుంబంలో ఉన్న తల్లిగా, తండ్రిగా అత్యధికమైన కృప కలిగి ఉన్నప్పుడే పిల్లల్ని కూడా ఆ విధంగా కాపాడుకుంటారు, పిల్లల్ని కూడా ఆ విధంగా భద్రపరుచుకుంటారు. పిల్లల జీవితాలు కూడా ఒక ఉన్నతమైన స్థితిలో కనబడేట్లుగా, ఒక ఉన్నతమైన మార్గాలు వారు నడిపించబడేటట్లుగా తల్లిదండ్రుల యొక్క అత్యధికమైన కృప వారి యొక్క జీవితాల్లో పొందుకున్నటువంటి ఆ యొక్క నూతన బలము ద్వారానే తమ పిల్లలను కూడా వారు ఆ విధంగా కాపాడి సంరక్షించబద్దులై ఉంటారు. కనుక ఈ రోజున మనం అత్యధికమైనటువంటి అత్యధికమైన కృప ద్వారా కలిగేటువంటి గొప్ప మహాశక్తిని మనం కలిగి ఉండాలంటే కృపకు మనం పాత్రులమై ఉండాలి. ఈ కృప మనకు రావాలంటే ఎవరు ఆయన ఎదుట దీనులై ఉంటారో ఆయన దీనులైన వారికి తన కృపను అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. సో మనం సేవకులైనా కావచ్చు, విశ్వాసులైనా కావచ్చు, ప్రతిరోజు ఆయన పాదాల దగ్గర దీనులమయ్యా నీ కృపతో నన్ను నింపండి, అత్యధికమైన కృప నాకు దయచేయండి, కృప వెంబడి కృప దయచేయండి. యోహాను సువార్తలో దావీదుని మాట రాస్తాడు, ఆయన పరిపూర్ణతలోనే మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. సో కృప వెంబడి కృప కొరకు మనము దీనులమై తగ్గించుకొని ఆయన పాదాల దగ్గర మనం ప్రార్థన చేయటం ప్రారంభిస్తే నిశ్చయముగా ఆ అత్యధికమైన కృప ద్వారా గొప్ప శక్తిని మనం కలిగిన వారమై అనేకులు మనం కాపాడుతాం. సేవకులుగాను, తల్లిదండ్రులుగాను. సేవకులు సంఘ బిడ్డల్ని కాపాడుతారు, అలాగే వారి కుటుంబాలను కాపాడుకుంటారు. అలాగే విశ్వాసులైతే వారి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వారందరినీ కాపాడుకోవడానికి కారణం నూతన బలము, శక్తి, కృప ద్వారా వచ్చినవి. మనం వాటి ద్వారా వారిని కాపాడుకోవడానికి ఆధారం అవుతుంది. కనుక ఈ ఉదయకాలం మందు దేవుని యొక్క సన్నిధికి వచ్చినటువంటి మనము, దేవుని యొక్క వాక్కులు విన్న మనం అత్యధికమైన కృపను పొందుతూ మనల్ని మనం కాపాడుకోవాలి. అలాగే అత్యధికమైన కృప ద్వారా మన ఇంటి వారిని, మన యొక్క ఒకవేళ సేవకులైతే సంఘ బిడ్డలందరినీ మనం కాపాడుకోవడానికి బద్దులమవుతున్నాం. సో ఈ యొక్క కొన్ని సందర్భాల్లో నా చెంత అనుదిలో నేను గమనించాను. చెన్నైలో నేను ఈ యొక్క మ్యూజియంస్కి వెళ్ళాను. బ్రతికున్న మ్యూజియం అని, చచ్చిపోయిన మ్యూజియం అని. చచ్చిపోయిన మ్యూజియంలో అంటే అన్నిటి యొక్క అవశేషాలను అక్కడ భద్రపరిచారు. బ్రతికున్న వాటి అయితే అన్ని బ్రతికున్నవన్నీ కూడా దాంట్లో పెట్టారు. సో చచ్చిపోయినటువంటి వాటి అవశేషాలు చూసినప్పుడు నేను ఒక పెద్ద హాల్లో ఆ యొక్క తిమింగలం యొక్క ఎముకలతో అది ఆ యొక్క స్ట్రక్చరు ఆ విధంగా పైన ఏలాడదీయటం నేను గమనించాను. చాలా చిన్న వయసులోనే నాకు బాగా ఊహ ఉంది, నాకు జ్ఞాపకం ఉంది. సో తిమింగలం చాలా పెద్దది, చాలా పెద్ద హాల్లో అది దాని ఎముకలతో కూడిన స్ట్రక్చరు అలాగా మోపబడి వేలాడి హ్యాంగింగ్ చేస్తున్నారు అక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలలో కృప దూరం అయిపోతే ఆ యొక్క తిమింగలాలు కూడా బయటకు వచ్చి శత్రువుల చేతికి ఏమైనా దాన్ని పట్టుకొని వెళ్ళే వారి చేతిలో అవి పడతాను అంటే, ఈ విధంగా కృపకు దూరం అయితే సేవకులైనా విశ్వాసులైనా సాతాను చేతిలో చిక్కుబడతామన్న విషయాన్ని మర్చిపోవద్దు. కృపను పోగొట్టుకోవద్దండి. మీరు పొందిన కృపను దూరం చేసుకోవద్దని నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నానని దావీదుడు పౌలు గారు కొరింథీయులతో చెప్పాడు కదా. కనుక ఈ రోజున నీవు కూడా దేవుని యొక్క సేవకుడిగాను, విశ్వాసిగాను నువ్వు పొందిన కృపను దూరం చేసుకోవద్దు. దేవుని యొక్క కాపుదల్లో నువ్వు భద్రపరచబడాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పాదాల స్తోత్రాలు.
మా అనుదిన దైనందిన జీవిత కాలంలో మేము అత్యధికమైనటువంటి శక్తి కలిగిన వారమై మేము భద్రపరచబడి ముందుకు సాగడానికి ప్రభు అత్యధికమైన కృప మాకు అవసరమైందో అని, ఆ అత్యధికమైన కృప గొప్ప తిమింగలం ఆ యొక్క నాయన యోనాను ఏ విధంగా కాపాడి, ఏ విధంగా నాయన ఒక ఉన్నతమైనటువంటి ఆ గమ్యస్థానానికి చేర్చిందో, ఆ విధంగానే గొప్ప సేవకుడిగా, ఒక గొప్ప శక్తి కలిగిన వ్యక్తిగా ఉండాలంటే అత్యధికమైన కృప అవసరమని, ఆ అత్యధికమైన కృప పొందడానికి మీ సన్నిధిలో మనపూర్వకంగా తగ్గించుకున్న వాళ్ళమై ఉంటేనే మా జీవితాల్లో అలాంటి శక్తిని మేము పొందగలమని మీ లేఖనాల ద్వారా మీరు మాకు విశదపరిచారు. కనుక ఈ మాటలు విన్నటువంటి మేమందరము మా జీవితాలలో అయ్యా మీ యొక్క కృప వెంబడి కృపను పొందుతూ మీ సన్నిధిలో ముందుకు సాగుతున్నాయన, తద్వారా మేము ఆ బలమును శక్తిని కలిగిన వారమై మమ్మల్ని మేము కాపాడుకోవాలి. మా సేవకులుగా ఉన్న మాకు అయ్యా అనుగ్రహించిన ప్రతి కుటుంబాన్ని కాపాడాలి. అలాగే కుటుంబాల్లో ఉన్న భార్యాభర్తలు ఆ అత్యధికమైన కృపతో తమ పిల్లలను కూడా కాపాడుతూ మీ ఎదుట మేము నిలబడే రోజున ఆ విధమైన పరిశుద్ధతను, పవిత్రతను కలిగిన వారమై మీ ద్వారా దీవెన సాక్ష్యం పొందే ఆ ధన్యత మాకు కలుగునట్లుగా సహాయం చేసి మమ్మల్ని నడిపించండి. ఈ మాటలు విన్న ఒక్కొక్కరి జీవితాల్లో మీ కృప వెంబడి కృపనిచ్చి నడిపించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభుని యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనుగును ప్రభు ఆఖరి పర్యంతం కృపతోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయం దేవుని యొక్క అత్యధికమైన కృప ద్వారా అత్యధికమైన శక్తి కలిగిన వారమై ఆయన ఎదుట మనం నిలబడతాం. మనల్ని మనం కాపాడుకుంటూ మన ఇంటి వారిని, మన సంఘ బిడ్డలందరినీ కూడా కాపాడడానికి కారణమవుతుంది. ఈ అత్యధికమైన కృప కలిగినటువంటి సేవకుల యొక్క నడిపింపులో నడిపించబడుతూ దేవుని రాకడ రాజ్యానికి నీవు సిద్ధపడుతూ గాక. ఆమేన్.